కి పెద్దవాళ్ళ దిష్టి తగిలింది, చూసి చూసి వాడు అన్నంతో మురిసిపోయినా కూడా దిష్టి తగిలిద్దని అంటారు. అదొక సాంప్రదాయం అన్నమాట. ఆయన కూడా పైగా, అంటే నేను ఎవరిని సమర్థించడం కాదు, విశ్లేషిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నాతో కొంతమంది తెలంగాణ నేతలు మాట్లాడేటప్పుడు మీకు పప్పలహారం లాగా ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో పచ్చగా పండుతూ ఉంటాయి పంటలన్నీ కూడా అనేది అంటా ఉన్నారు. మరి ఇలా అంటున్న నేపథ్యంలో దిష్టి ఏమన్నా తగిలిందేమో అని చెప్పేసి ఆయన అన్యాపదేశంగా అన్నారు. ఒకటి, అది ఎప్పుడైతే అది వక్రీకరణకు గురయ్యాయో అది కూడా 5 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యారండి. ఫస్ట్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఇంకొక ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత బల్మూరి వెంకట్, ప్రభాకర్ గారు, ఆ తర్వాత చూస్తే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇక అందరూ వరుస పెట్టారు. మేము కూడా ఉన్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పుకోవడానికి అనుకుంటా. నిజంగా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మంత్రులు 2 రాష్ట్రాల మధ్య ఒక అంతర్యం ఏర్పడుతుంది ఈ మాట వల్ల అంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి కానీ రోడ్లెక్కి మాట్లాడతారా? ఎక్కడ ప్రజలు రాలేదు కదా, పబ్లిక్ ఎక్కడ. చెప్తాను, దిష్టి తగిలింది దాని మీద నిజంగా మీకేదో మనోభావాలు దెబ్బతిన్నాయి, దాని మీద మీరు వివరణ అడగచ్చు. ఆయన పరిగెత్తిస్తా ఉంటారేంటండి? ఆయన సినిమాలు ఆడడం అంటాం ఏంటి? వీళ్ళకి ఏం హక్కు ఉంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏం హక్కు ఉందండి? పరిగెత్తిస్తాడు ఆయన? ఆయన పరిగెత్తిస్తాడా? సినిమాలు ఆపుతాడండి? ఆయనకి 3 సంవత్సరాలు పోతే మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారో ఏంటో తెలీదు. ఆయన మాటల్ని తప్పు పడితే తప్పు పట్టండి, ఆయన క్షమాపణలు కోరండి, డిమాండ్ చేయండి, తప్పులేదు. అంతేగాని పరిగెత్తిస్తాం, కాళ్ళు ఎరగొడతాం, ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడటానికి వాళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? ఆయన అన్నది నాతో మాట్లాడే తెలంగాణ నేతలు కొంతమంది ఈ విధంగా అంటుంటారు అని చెప్పాడు. ఈ విషయం ఏంటండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకసారి రికార్డ్ చూస్తే మా నీళ్ళన్నీ తీసుకెళ్లారు, వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, అవన్నీ పచ్చగా పంట పొలాలు ఉంటున్నాయి అని చెప్పేసి పిశాచాలు రాక్షసులాగా మా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి అన్నాడు ఆయన. వినపడవాలండి అన్నారు. అంటే పచ్చగా ఉంటది అనే మాటని ఆయన అన్నారు, దాన్ని ఒప్పుకొని తీరాలి మనం. అంటే నేననేది ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల వాళ్ళు దెబ్బతిని ఉంటే, ఇప్పుడు పేరు నాని గారు ఇందాక ప్రస్తావన చేశారు, పేరు నాని గారికి ఎట్లా ఉంటదంటే ఆయన మాట పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బాగుంటేనేమో చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోనే పొగుడతారు. మహిళలంటే చాలా గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, మా ఆవిడని అరెస్ట్ చేయమన్నా కూడా పొల్లు రవీంద్ర గారిని తిట్టారు అని చెప్పేసి అదే కేంద్ర కార్యాలయంలో చెప్తారు. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మహిళలంటే చంద్రబాబు నాయుడికి గౌరవం లేదంటారు. ఇంకా అట్లాంటి వ్యక్తి మాటలు ఏర్పరచుకుంటాం చెప్పండి. పట్టించుకోవాల్సిన పని లేదులేండి. పెరగదు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరూ మెప్పు పొందిన నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. అయితే ఆయన దురదృష్టవశాత్తు ఆయన నిజంగా బతుకుంటే మన రాష్ట్ర పరిస్థితి కూడా ఉమ్మడి రాష్ట్రంగా వేరే విధంగా ఉండేది కూడా. అలాంటి వ్యక్తి కూడా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మనం అవన్నీ మర్చిపోయి, అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రజలందరూ 2-3 రోజులు మానేశారు. ఈ 3 కూడా హెలికాప్టర్ ప్రమాదంలో పడిపోతే దిష్టి ఏంటండి మాటలు? ఒక బాధ్యతాయుతమైన 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వాళ్ళేనా మాట్లాడే మాటలు? మీరు పవన్ కళ్యాణ్ మీద మాటల మీద తప్పుంటే దిష్టి అంటే చేతబడి అంటాడే. దిష్టి చేతబడి ఎందుకేంటండి? మన ప్రతి ఇంట్లో దిష్టి తీస్తారు సాయంత్రానికి ఉప్పుతో. వాళ్ళ పిల్లలు కనుక ఉంటే దిష్టి తీస్తారు. వాళ్ళ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ పెడతారు, నిమ్మకాయలు పెడతారు, అది సాంప్రదాయం. గుంటూరులో మస్తాన్ దర్గా ఉందండి, వాళ్ళు నిమ్మకాయలు అక్కడ పెట్టి అవి పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి దిష్టిగా కట్టుకుంటారు. వాళ్ళు దిష్టి కట్టుకోకూడదని. సో ఆయన కొంతమంది తెలంగాణ నేతలు నాతో ఈ విధంగా అంటున్నారు అన్నాడు తప్పితే తెలంగాణ ప్రజలు మొత్తం దిష్టి అయింది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుందని ఏం చెప్పలేరు. ఆయన ఈ చెప్పిన చిన్నపరెడ్డి గారు కూడా చెప్పారు. ఆయన ఇక్కడ సైంటిఫిక్ గా ఉప్పు నీరు కాలువల ద్వారా సముద్రపు నీరు వస్తుంది, ఆ నీరు వల్ల భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది, పట్ట ఇల్లాండ్ అంతా కూడా ఉప్పు నీరుతో ఇదైపోవటం వల్ల కొబ్బరి పంట దెబ్బతింటుంది అనేది కూడా విశ్లేషించాడు. అదే మొత్తం చూస్తే తెలిసింది చిన్నపరెడ్డి గారు కానీ ఇంకెవరైనా ఆయన వాస్తవాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే. సో దీన్ని ఎలా నివారించాలి, ఏ విధంగా దీని మీద రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే కొబ్బరి అనేది ఇంకోటి కూడా చెప్పారండి, అందరూ మర్చిపోయిన సంగతి ఏంటంటే
అసలు మనం ఏ పని ప్రారంభించినా కూడా కొబ్బరికాయ కొట్టి బిగించేస్తాము. సో అలాంటి కొబ్బరి అనేది ఈ స్థితి రావటం అనేది చాలా విచారించదగ్గ విషయం అనేది కూడా పవన్ కళ్యాణ్ అదే మాటల్లో అన్నారు, అదే దిక్కు అన్నారు. కొబ్బరి యొక్క ప్రాధాన్యత కూడా చెప్పారు మన జీవితంలో, నిత్య జీవితంలో. అవును, కొబ్బరికాయ కొడటంతోనే అవన్నీ మర్చిపోయారు. అవన్నీ కాదు, ఇప్పుడు ఆ దిష్టి అనే పదాన్ని అది జాతీయ స్థాయిలో దాని మీద ఒక ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆంధ్రాలో ఉన్నటువంటి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం కలిసి. సార్ నేను చెప్తాను. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు మంచి సూచన చేశారు. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వక్రీకరణ గురైందని వాళ్ళ పార్టీ తరఫున లెటర్ హెడ్ మీద స్వయంగా ఇచ్చారు. అయినా కూడా సరిపోలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారండి. అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతని మీరు ఒక సంతకం పెట్టే పోయిట్ కదా అని చెప్పి అందరూ అడిగారు. కానీ ఆయన సంతకం పెట్టలేదు. ఆయన ఇష్టం, రాజ్యాంగం కల్పించింది జగన్ గారికి అక్కడ సంతకం పెట్టాలా వద్దా, ఏం చేయాలనేది. అలాగే జనసేన పార్టీ తరఫున ఆయన దిష్టి విషయం మీద అన్నప్పుడు అది పెద్దగా అనిపించలేదనే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీ తరఫున ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. జగన్ గారికి సంతకం పెడతాం ఎలాగైతే ఇష్టం లేదో, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ క్షమాపణలు చెప్పడం ఇష్టం లేదో మనకు తెలియదు కదా. సో ఎవరి హక్కుల్ని ఎవరు కాలు రాస్తారు చెప్పండి. నేననేది ఏంటంటే, రాష్ట్రంలో దేశంలో అనేక సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ గారి దిష్టి గురించి ఎందుకండి ఇంత చర్చ? వాళ్ళు ఒకడేమో పరిగెత్తిస్తా ఉంటాడు, ఒకడేమో సినిమాలు ఆపుతా ఉంటాడు. ఆయన రేవంత్ రెడ్డి గారేమో ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ కూడా హైదరాబాద్ లో తీయాలని మేము ఇన్వైట్ చేస్తున్నాం, వాళ్ళకి భూములు ఇస్తున్నాం అంటాడు. ఇక్కడేమో అక్కడ సినిమాలు తీసే వ్యక్తినేమో పరిగెత్తిస్తాం, ఇక్కడి నుంచి ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలి అంటాడు. మరి అదే పవన్